హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. బెల్ మోగుతుంది. గౌతమి వచ్చి తలుపు తీసింది. వీర ఆమె చేతికి ఫుడ్ ప్యాక్ ఇచ్చాడు. గౌతమి తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి డోర్ వేయబోయింది. వీర ఫీడ్‌బ్యాక్ అన్నాడు సీరియస్‌గా. గౌతమి అవునా? సరే అడగండి అంది. వీర వాటర్ ఇస్తారా? గౌతమి ఇస్తా అంటూ లోపలికెళ్ళింది. ఈలోపు అటు వచ్చిన బామ్మ ఏంటబ్బీ ఇక్కడే నిల్చున్నావ్? లోపలికి రా అనగానే సుచిత్ర వీర వాలకం చూసి నువ్వెవరు అని అడిగింది. బామ్మ ఎవరంటే ఫుడ్ డెలివరీ బాయ్. పాపం అన్ని ఇళ్ళు తిరిగి తిరిగి ఉన్నాడేమో. మంచినీళ్ళు అడిగాడు. సుచిత్ర మంచినీళ్ళు బయట నిల్చొని కూడా తాగొచ్చంటుంది. వీర లోపలికి రాలేదు. బయటే నిల్చున్నాడు. మీకు వీర ఫీలింగ్స్ ఏమి కూడా ఇప్పుడే రావు. గౌతమి వాటర్ తెచ్చిచ్చింది. వీర తాగేసి వైష్ణవి ఎవరు మీలో అని అడిగాడు. సేమ్ మాడిపోయిన పెనం ఫేస్‌తో. సారీ వీర ఫ్యాన్స్ తప్పదు. మీ వాడి ఫేస్ మీద నవ్వు వచ్చే వరకు అంతే పిలుస్తా. మర్చిపోయారా వీల ఎలా ఉంటాడని ఆస్కింగ్. 6 అడుగుల ఎత్తు కలర్ మీడియం. చూడ్డానికి హ్యాండ్సమ్‌గా చాలా బావుంటాడు. బట్ మా విస్సీ అంత అయితే కాదు. సుచిత్ర నేనే వైష్ణవి. ఏంటో చెప్పు అని అడిగింది. వీర ఆమెని యగాదిగా చూసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి అని అడిగాడు. అది కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా. సరే పైన పిల్లకాయలు ఏం చేస్తున్నారో చూసొద్దాం. సిద్ధు పిచ్చి కోపంగా వైష్యుతో ఆర్ యూ క్రేజీ? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అని అరిచాడు పెద్దగా. వైష్యుకి అంతకన్నా కోపం వచ్చింది. ఏంటి బావా? ఎందుకలా కుక్కలాగా అరుస్తున్నావు? నేనేం చేశాను? విసి పైకి లేచింది కంగారుగా. సిద్ధు నేను ఆ గిఫ్ట్ తెచ్చింది విశిష్ట కోసం. ఆ సంగతి తెలుసు నీకు. తెలిసే కావాలని తీసుకుందే కాక నన్ను పట్టుకుని కుక్క అంటావా? ఆర్ యు ఆర్ డెవిల్ అన్నాడు కోపంగా. వైషు మెడలో నుంచి చైన్ తీసి ఓ నేనేదో నిన్ను టీజ్ చేద్దామని సరదాగా వేసుకుంటే నన్ను డెవిల్ అంటావా అన్నది కోపంతో ఊగిపోతూ. విషికి ఎవరి సైడ్ తీసుకోవాలో తెలియడం లేదు. ఆహా మరి ఏం అనమంటావా నువ్వు నీ త్రోపాసి మొహం. వైషు నేను త్రోపాసి అయితే నువ్వు ఎబ్రాసి సన్నాసి. విషి వైషు అని అరిచింది చిన్నగా. లే విషి వాయిస్ కూడా పెద్దగా రాదు. వైషు లేకపోతే ఏంటక్క తొక్కలో చైన్ కోసం ఎంత రాద్ధాంతం చేస్తున్నాడు. సిద్ధు ఎద్దు. సిద్ధు వైషు జుట్టు పట్టుకుని నన్ను ఎద్దంటావా అంటూ గట్టిగా లాగాడు. విషి మీ ఇద్దరు ఆపుతారా ఇంకా? బావా వైషు తరపున నేను సారీ చెప్తున్నా. తను చిన్నపిల్ల. సిద్ధు గాడిద గుడ్డేం కాదు. దున్నపోతు తిన్నట్లు తింటుంది. గంగిరెద్దు ఎగిరినట్లు డాన్స్ చేస్తుంది. ఇది చిన్నపిల్ల. వైషు రేయ్ సిద్ధు సచ్చినోడా అయిపోయావురా. నా ఇగో హర్ట్ అయింది. నీకు మూడిందంటూ చుట్టూ చూసింది. విషి వయసు ఇంకాపుతావా? ఇప్పటికే బావని అనకూడని మాటలు అన్నావు. ఎనఫ్ ఇంకేం చేయకుండా పద కిందికంటూ చేయి పట్టుకుని బరాబరా లాక్కెళ్ళింది. వైషు వెనక్కి తిరిగి ఈ పీక్ కోస్తా అంటూ వేలుతో బెదిరించి కిందకెళ్ళిపోయింది. సిద్ధు ఇలా కాదు నీ సంగతి. చెప్తానే డెవిల్ అంటూ సిగరెట్ వెలిగించాడు. విషి వయసు కిందకొచ్చేసరికి వచ్చేసరికి అందరూ డైనింగ్ హాల్లో ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే వీరే అలా డిమాండ్‌గా అడిగేసరికి సుచిత్ర ఏంటయ్యా నువ్వు రిక్వెస్ట్‌గా అడగకుండా ఫీడ్‌బ్యాక్ అంటూ డిమాండ్ చేస్తున్నావు అని అడిగింది. వీరా అదేం పట్టించుకోకుండా లోపల స్కాన్ చేస్తున్నాడు కళ్ళతో. ఒక ముసలాయన ఇద్దరు ఆంటీలు. ఓకే ఓకే అంటూ వాటర్ తాగిన గ్లాస్ అక్కడ పెట్టి సుచిత్రకేసి సీరియస్‌గా ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు. ఇంతకి వీర ఎందుకొచ్చాడబ్బా? ఏమోలే చూద్దాం. ఆ సిద్ధు కిందకొచ్చి కోపంగా మామ్ నాకేం వద్దు. నాకు పనుంది. బయటికెళ్తా అని చెప్పేసి తిరిగి చూడకుండా ఎళ్ళిపోయాడు. గౌతమి వైషు వైపు చూసి మళ్ళీ ఏం చేశావు? సిద్ధుకెందుకు కోపమొచ్చింది అని అడిగింది అనుమానంగా. వైషు చికెన్ తింటూ ఇది మరీ బావుంది. నేనేం చేస్తాను అంది. విషి వైషు వైపు కోపంగా చూస్తుంటే గౌతమి ఏమైంది విషి? ఏం చేసింది రాక్షసి? విషి అదేం లేదమ్మా. నేను బావపైన మాట్లాడుకుంటుంటే వైష్యునంటే అది నేనే రమ్మన్నాను తన్ని. అందుకే తనొచ్చింది. ఇక్కడ బావ తను గొడవ పడ్డారు అంది తడబడుతూ. బామ్మ సీ మై డియర్ గ్రాని నువ్వేమో మా టైంలో పుట్టాల్సిన పిల్లవి. నేనేమో ఈ జనరేషన్‌లో పుట్టాల్సిన దాన్ని. ఉఫ్! వాట్ యు డూ? గాడ్ మస్ట్ బి క్రేజీ యార్ అన్నది విషి వైపు చూస్తూ. విషి కోపంగా చూసి బామ్మ కొంచెం తట్టుకో. వయసుకు తగ్గట్టుగా మాట్లాడు.
తాతయ్య పుసుక్కుని నవ్వేసరికి, సుచిత్ర ఏంటమ్మా? నేనిక్కడ ఉండగానే నా కోడలు అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంది తినటం స్టార్ట్ చేసి. బామ్మ లేకపోతే నేనేమో వెస్టర్న్ నేర్చుకోవే అంటే, కాదని భరతనాట్యం నేర్చుకుంది. ఆ విమ్ముగాడు ఆ డాన్స్ టీచర్‌ని ఇంటికే వచ్చి నేర్పించమన్నాడు. సరే అది వదిలేయ్. కాలేజ్‌కి చుడిదార్, ఏదైనా ఫంక్షన్ అంటే చీర, లేకపోతే లంగా ఓణి. ఇంకో డ్రెస్ వెయ్యదు. అదే చిన్నది చూడు, జీన్స్, టీ షర్ట్ వేసుకుంటుంది. చీరలు, లంగా ఓణీలు కూడా బానే కడుతుంది. సరే అది కూడా ఓకే. ఇప్పుడు సిద్ధు బయటికెళ్ళి మాట్లాడుకుందామంటే విన్నదా? అబ్బే! ఇంటి పైన హవ్వ! ఏం పిల్లే ఇది. సరదాగా అలా షికారు వెళ్ళి షాపింగ్ చేసి సిద్ధుగాడి జేబుకి చిల్లు పెడదామనేం లేదు. సుచిత్ర చాల్లెమ్మా ఊరుకో. విషికి ఏది కరెక్ట్ అనిపిస్తే నాకు అదే నచ్చుతుంది. సిద్ధుకి కూడా అలా ఉంటేనే ఇష్టం. వైషు ఏంటత్తా మీ అబ్బాయికి నాలా ఉంటే నచ్చరా అంటూ కళ్ళెగరేసింది. సుచిత్ర అలా ఏం కాదు. సిద్ధుకి అమ్మాయిలు ఫాస్ట్‌గా ఉంటే నచ్చరు. వైషు తింటమాపి ఏంటి ఫాస్టా? అసలు ఇలాగే ఉండాలి. లేకపోతే మగ జెంట్స్ ఒక తొక్కు తొక్కేస్తారు. అందులో మీ వాడు ముందుంటాడు. తాతయ్య తాపీగా తింటూ చూడు వైషు ఇక్కడ టాపిక్ అది కాదు. విషయం తొందరపడదు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకుంటుంది. నువ్వు అలా కాదు. అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకుంటావు. ఎందుకు నిన్ను స్పీడ్ అన్నది. అందుకు. అంతేకాని మరి ఉద్దేశ్యం కాదు. వైషు ఆహా! ఏ ఉద్దేశంతో అన్నా కూడా ఆడవాళ్ళని ఆడవాళ్ళే. నువ్వు స్పీడు, నువ్వు స్లో అనకూడదు. అందులో మా అక్కని మీ ఆవిడ ఏకంగా పాత చింతకాయ పచ్చడి అనేసింది. అంది కొర కొర చూస్తూ. బామ్మా! ఇది మరీ బావుంది. నా మనవరాలు రేపు పెళ్ళయ్యాక అబ్రాడ్ ఎళ్ళిపోతుంది. అందుకు తగ్గట్టుగా మారమన్నాను. గౌతమి సరే సరే తొందరగా కానివ్వండి అనగానే బెల్ మోగింది. గౌతమి లేస్తూ ఎవరు? సిద్ధు అప్పుడే వచ్చేసాడా? విషి లేదు. నటాషా వస్తానంది తనే అయుంటుంది. గౌతమ్ డోర్ తీయగానే గౌతమి నటాషా హాయ్ ఆంటీ అంటూ లోపలికొచ్చింది. వైషు అక్కోయ్ దా చికెన్ పెట్టు. ఓ పట్టు పడదు గాని. నటాషా వావ్ అంటూ ఎవరి మొహమాటం లేకుండా వచ్చి కూర్చొని శుభ్రంగా లాగించేసింది. అందరూ తినేసి విషి రూమ్‌లోకెళ్లారు. తాతయ్య మాత్రం ఏదో పనుందని బయటికెళ్ళాడు. వెళ్ళేటప్పుడు డోర్ వేయమని వైషుకి చెప్పారు. ఇంకా ఆడ లేడీ ఔరత్ బ్యాచ్ అంతా విషి రూమ్‌లోకెళ్ళి టీవీ ఆన్ చేసి డాన్సులు మొదలుపెట్టారు. ఈసారి 'జలక్ దిఖలా జా జలక్ దిఖలా జా ఏక్ బార్ ఆజా ఆజా ఆజా' అనే సాంగ్‌తో గౌతమి, విషి తప్ప అందరూ డాన్స్ చేస్తున్నారు. సిద్ధు సిద్ధు, విమ్ము అంకుల్ లేరని తాగేసి సిగరెట్ దగ్గరికి రాగానే, సిగరెట్ అయిపోయగానే సంగతి గుర్తొచ్చింది. వాచ్‌మెన్‌కి డబ్బులిచ్చి తెమ్మన్నాడు. ఈలోపు తన కొలీగ్స్ ఫోనొచ్చేసరికి మాట్లాడుతూ అలా నడుస్తూ రోడ్డు చివరి వరకు ఎళ్ళిపోయాడు. కరెక్ట్‌గా అదే టైంకి మీటింగ్ పోస్ట్‌పోన్ అవడంతో విమ్ము అంకుల్ వచ్చేసాడు. అక్కడ వాచ్‌మెన్ లేడు. వైషు పాప డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయింది. అంతే కారుని షెడ్‌లో పార్క్ చేసొస్తుంటే కొంచెం లైట్‌గా ఏవో శబ్దాలు వినపడుతున్నాయి. లోపలికెళ్తుంటే ఇంకా ఎక్కువైనాయి. బెల్ కొట్టాడు. అబ్బే! ఆ సౌండ్ ముందు బెల్ సౌండ్ ఎంత? డోర్ ఓపెన్ చేశాడు తెరుచుకుంది. అంతే దడుచుకున్నాడు. 'ఎక్ బార్ ఆజా ఆజా' అని విషి రూమ్‌లో నుండి అర్థమయ్యి అటువైపు వెళ్ళాడు. డోర్ దగ్గరికి వేసుంది. తోసి చూసేసరికి 'ఎక్ బార్' అంటూ విషి తప్ప అందరూ డాన్స్‌లో మునిగిపోయారు. పాపం గౌతమి అప్పుడే లేచి 2 స్టెప్పులు కూడా ఏసిందో లేదో విమ్ము అంకుల్ షాక్. తేరుకోటానికి టైం పట్టింది. అమ్మా! చివరికి అమ్మ కూడా డాన్స్. గౌతమి ఎంత మార్చుకున్నాను నాకు అనుకూలంగా. సుచి అసలు నిన్నేమనాలి? ముందు వైషు చూసింది తండ్రిని. అంతే ఆపేసింది. చివరికి బామ్మ తప్ప అందరూ ఆపారు. తాతయ్య గేటు దగ్గరకొచ్చేసరికి వాచ్‌మెన్ లేడు. విమ్ము అంకుల్ కార్‌ని గమనించలేదు. ఎటు వెళ్ళాడు ఈ వాచ్‌మెన్ అనుకుంటూ లోపలికొచ్చి అప్పుడు డోర్ క్లోజ్ చేశాడు. విషి రూమ్ వైపు వెళ్తూ సౌండ్ కొంచెం తగ్గించండి. విమ్ము వస్తాడే అంటూ విక్రమ్‌ని చూసి ఆగిపోయాడు. తన భార్య తప్ప అందరూ షాక్‌లో ఉన్నారు. విషి రిమోట్‌తో టీవీ కట్ చేసింది. బామ్మ ఏంటే అలా కట్ చేసావు? అంటూ విమ్ము అంకుల్‌ని చూసి, విమ్ము నువ్వెప్పుడొచ్చావు అంటూ నోరు తెరిచింది. తాతయ్య ఏంటి మీ ఆడవాళ్ళ సంత? ఆ పాటలేంటి? ఆ డాన్స్‌లేంటి? అని కోపంగా అడిగాడు. అది నటన అని విమ్ము అంకుల్‌కి తప్ప అందరికీ తెలుసు. అసలు నువ్వేంటి జాను? బామ్మ పేరు జానకి. కృష్ణ రామ అని ఓ మూల కూర్చోకుండా ఈ గెంతులు. అసలు ఈ బామ్మ వల్ల ముందు ముందు చాలా మంచి పనులు జరగబోతున్నాయి. వెయిట్ అండ్ సీ.
విక్రమ్ అంకుల్ చూపులు సీరియస్గా మారాయి. నటాషా విషీకి కళ్ళతోనే బాయ్ చెప్పి నెమ్మదిగా జారుకుంది. అందరూ సైలెంట్గా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. విక్రమ్ చాలా కోపంగా హాల్లో కూర్చున్నాడు. సిద్ధు కూడా విమ్ము అంకుల్ వస్తాడని ఊహించాడుగా. పాపం సిగరెట్ తాగుతూ లోపలికొచ్చేశాడు. ఎదురుగా విక్రమ్ చూసి వెనక్కి గెంతాడు. అమ్మో! మామ వచ్చేసాడనుకుంటూ సిగరెట్ పారేసి సైలెంట్‌గా లోపలికొచ్చాడు. తాతయ్య వచ్చి విమ్ము అంకుల్ పక్కనే కూర్చొని పోనీలేరా ఏదో స్విచ్ వచ్చిందని సరదాగా ఆడి పాడుకున్నారు. విక్రమ్ అలాగే కూర్చున్నాడు. అందరూ టెన్షన్‌తో మొదలైంది. విక్రమ్‌ని అలా చూసేసరికి. గౌతమ్ సంగతే మరీ టూ మచ్. గజగజ వణుకుతుంది. సుచిత్ర నెమ్మదిగా వచ్చి సారీ అన్నయ్య. ఇదంతా నా వల్లే. నేనే. అంతే అక్కడే ఉన్న సిద్ధుకి బల్బెలిగింది. ఏమాత్రం ఆలోచించకుండా ఎందుకు మామ్ చేయడానికి నువ్వు సారీ చెప్తున్నావు? ఇదంతా వైషు పనేగా. తనేగా ఇంట్లో ఎంజాయ్ చేయాలి. ఇలా అంటుంటే వైషు షాక్. విసి సిద్ధు వైపు కోపంగా చూసింది. విక్రమ్ సిద్ధు వైపు కోపంగా చూసి చిన్నపిల్ల. తను చెప్తే అందరూ అలా డాన్సులు చేసేయాలా? అయినా ఒక్కళ్ళని ఏం లాభం? అందరూ ఒకేలా ఉంటే తాతయ్య అవునురా! నువ్వు తప్ప మేమందరం ఒకేలా ఉన్నాం. విక్రమ్ నాన్న అన్నాడు విసుక్కుంటూ. బామ్మ చూసావా? తండ్రి లేదు, తల్లి లేదు. ఎప్పుడు విసుక్కునే ఉంటావు. అది చేయొద్దు, ఇది చేయొద్దు అని ఆర్డర్ వేస్తావు. సుచిత్ర ఇదంతా కాదన్నయ్య. ఒకటి చెప్పు. మనిషికి ఏజ్‌కి వచ్చాక ఇలాగే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? లేకపోతే తిండి ఇలాగే తినాలని రూల్ ఉందా? తాతయ్య సరే. విషయం అంటే సుచిత్ర ఇంటికెళ్తుంది సమస్యే లేదు. మరి వయసు సంగతేంటి? విక్రమ్ కదా! భలే కరెక్ట్‌గా అడిగారు. నేనేం తప్పుగా నేర్పించడం లేదే. పద్ధతిగానే ఉండమన్నాను. అలా ఉంటే రేపెళ్ళిన చోట ఆడపిల్లలు మాట పడకుండా ఉండాలనే అన్నాడు నిష్ఠూరంగా. తాతయ్య ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు పిల్ల సరదాలు కాదంటే ఎలారా? విక్రమ్ పైకి లేచి సరే నేను మనసు లేని వెధవని. ఇదే కదా మీరనుకునేది. ఓకే నేనైతే ఇంతే. మారను. ఇష్టమైన వాళ్ళు ఉండండి. లేకపోతే అంటూ కోపంగా ఎళ్ళిపోయాడు. అందరూ షాక్‌లో ఉండిపోయారు. త్రినాథ్ ఫామ్ హౌస్‌లో వీర కాలు మీద కాలేసుకొని సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు సిగరెట్ తాగుతూ. త్రినాథ్ చూసావా ఆ ఇల్లు? వీర చూసా. త్రినాథ్ ఎలా ఉంది? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ దేవ్ విల్లా. వీర ఏం పర్లేదు కానీ, అంత ఈజీగా మనకు పడే రకం కాదు. సో, వీర విషి కోసం వెళ్ళలేదు. అసలు విల్సీ ఇల్లు అదా అని ఇంకా తెలియదు. త్రినాథ్ కాలికి ఎలా ఉంది? వీర బానే ఉన్నాడు. ఇంకా కోలుకోవాలి. సో, యాక్సిడెంట్ అయింది కాలికి. త్రినాథ్ సరే, విక్రమ్ దేవ్ మీద ఓ కన్ను వేయమని మనుషుల్ని పంపుతా. వీర పైకి లేచి ఏదో ఏడవండి. నా వేలో నేను వెళ్తా అంటూ వెళ్ళిపోయాడు. త్రినాథ్ వీడి పొగరుకి కళ్ళెం వేసేవాళ్ళు రావాలి అనుకున్నాడు కసిగా. వీర తన ఇంటికెళ్ళగానే సింహ వంట చేశాను వీర భోజనం చేస్తావా? వీర తింటాలే కానీ నీకు చెప్పిన పని ఏం చేశావు? సింహ ఆ అమ్మాయి చదివే కాలేజ్ తెలిసే ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. అందుకే సుబ్బు ఆ పని మీదనే ఉన్నాడు. నువ్వు నెంబర్ ఇచ్చావుగా రవి అని అతందే. మనోడు ఆ నెంబర్ అడ్రస్ కూడా తీసుకునే వస్తాడు. వీర ఏం మాట్లాడలేదు. తన రూమ్‌కెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు. షూతో సహా. తన ఇంట్లో పనిచేసే నౌకరు చిట్టి వచ్చాడు. షూ విప్పుతూ అన్నా అని పిలిచాడు. వీరా ఆ అన్నాడు సీరియస్‌గా. నాకు ఒక వారం రోజులు సెలవు కావాలి. ఎందుకు? చిట్టి అది ఊరు వెళ్ళాలన్నా ఎగ్జామ్స్ ఉన్నాయి. సరే వెళ్ళు ఇంక రాకు. చిట్టి అదేంటన్నా అలా అనేసావు? రేయ్! నేనేదైనా ఒకసారి చెప్తా. రెండోసారి చెప్పనా అనగానే ఛీ! ఛీ! వీడికి చదువు వాల్యూ తెలీదు అంటూ లేచి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇక్కడ కట్ చేస్తే 3 నెలల తర్వాత సిటీలోనే పెద్ద కళ్యాణ మండపం. విశిష్ట వెడ్స్ సిద్ధార్థ్. వచ్చిన వీఐపీలతో గెస్టులతో కలకల్లాడుతుంది. విశిష్టని రెడీ చేస్తున్నారు. దేవకన్య దారి మర్చిపోయి ఇక్కడికొచ్చిందేమో అన్నట్లుగా ఉంది. సుచిత్ర అయితే భూమి మీద నిలబెట్టం లేదు. తన కోరిక నెరవేరబోతుంది అని. సిద్ధు అయితే ఫుల్ హ్యాపీ. అనుకోకుండా పెళ్లి ఫిక్స్ చేసి రమ్మన్నారు. విసిత్తో మాట్లాడనీయలేదు. అయితేనేం పెళ్ళవగానే హనీమూన్. అట్నుంచి అటే యూకే. తిరిగి వెళ్ళిపోవడమే. ఇంకో అరగంటలో ముహూర్తం. తన రూమ్‌లో అటు ఇటు తిరుగుతున్నాడు. డోర్ తీసుకొని లోపలికొచ్చాడు తన తండ్రి. సురేంద్ర. తన వెనకే వైషు చీరలో. సిద్ధు తనని చూసి మొహం మార్చేశాడు. వైషు బావా తీసుకో అంటూ జ్యూస్ ఇచ్చింది. సిద్ధు అనుమానంగా చూస్తుంటే సురేంద్ర ఆ చూపేంటి సిద్ధూ? వైషు నేనేం కలపలేదు బావా అంది అమాయకంగా ఫేస్ పెట్టి. సిద్ధు నమ్మేసి తాగేశాడు. అంతే. వెంటనే వాష్‌రూమ్‌కెళ్ళి వామిటింగ్ చేసుకున్నాడు. వైషు నవ్వేసింది. సురేంద్ర ఏం కలిపావు వైషు అని అడిగాడు. వైషు నేనేం కలపలేదు మామయ్య. జస్ట్ 2 ఏపాకులేసి పేస్ట్ కలిపా అంటూ కళ్ళార్పింది. సిద్ధు బయటకొచ్చి చూసావా డాడీ దీని పొగరు అంటూ వైషు జడలాగాడు.
సురేంద్ర పోనీలే సిద్ధు ఏదో మరదలు కదా వదిలే అన్నాడు నవ్వుతూ. సిద్ధు నీ పని ఇలా కాదు. ఐ హ్యావ్ ఏ ప్లాన్. వైషు బావ నువ్వు ప్లాన్ వేస్తూనే ఉండు. నేనైతే నీకు షాక్ ఇస్తూనే ఉంటాను వెళ్ళిపోయింది. సిద్ధు హమ్మయ్య ఇవాళతో ఈ దెయ్యం పీడ విరగడవుతుంది. విషయదయ్య అసలు కలవనీయకూడదు. ముహూర్తం దగ్గరకొచ్చేసింది. జీలకర్ర బెల్లం పెట్టుకునే టైంకి రివాల్వర్ సౌండ్ వినిపించింది. అందరూ షాక్ అయి చూసేసరికి వీర ఏంటి విషి అంత చెప్పినా నా ప్రేమ అర్థం కాలేదా అంటూ ఫాస్ట్‌గా వచ్చి అందరూ చూస్తుండగానే తన చేతిలో తాళి తీసుకొని పైకొచ్చాడు. సిద్ధు రేయ్ అనగానే అతనిని ఒక తన్ను తన్నాడు. అంతే విషి మెడలో తాళి కట్టేశాడు. ఇంకా ఉంది. ఇదంతా కల కాదు. నిజమే. ఇప్పుడు అసలు కథ మొదలైంది.